చూడు మామా, నేను తయారు చేసిన కొత్త యంత్రం. దీని పేరు వజ్రాయుధం. బాబూ, ఇది చాలా వింతగా ఉంది. దీని ప్రత్యేకత ఏంటి? మామా, ఇది శత్రువులపై దాడి చేయడానికి ఉపయోగపడుతుంది. అవును బాబు, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ అద్భుత యంత్రం శత్రువులపైకి రాళ్లు విసురుతుంది. వీరులారా, శత్రువులు మనపై దండెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. నాతో వచ్చేదెవరు? పోరాడేదెవరు? ఏంటి మామా, సైన్యమంతా సైలెంట్గా ఉంది. జై మహిష్మతే. బాబు, మన సైనికులకి భయంగా ఉందంటే నేనే గంటసేపు క్లాస్ పీకా. మన సైనికులు యుద్ధానికి సిద్ధం అంటున్నారు, కానీ రానంటున్నారు. నువ్వుండగా నాకు భయమేంటి మామా? నువ్వు ముందు వెళ్తే నీ వెనకాలే మేం కూడా వస్తాం బాబు. అంటే నీ యంత్రం పనిచేస్తుందని నాకు నమ్మకం ఉంది బాబు. అందుకే నువ్వు ముందు వెళ్ళాలి బాబు. సైనికులారా, మనం ఈ యుద్ధంలో గెలవబోతున్నాం. ముందుకు సాగండి. బాహుబలి, నీ పరాక్రమం గురించి నేను విన్నాను. నేను మగధీర వంశస్థుణ్ణి. నువ్వు నా ముందు నిలబడలేవు. మహిష్మతి సామ్రాజ్యం మాకు కావాలి. లొంగిపో లేదా మరణించు. మీ బెదిరింపులకు మేం భయపడం. ధైర్యం ఉంటే ముందుకురా. ఇక చాలు, దాడి చేయండి. ఇదేంటి, ఆకాశం నుంచి రాళ్ళొస్తున్నాయి. మన సైనికులు చెల్లా చెదురవుతున్నారు. ఆ యంత్రాన్ని ఆపాలి. ఇదేమా వజ్రాయుధం. మహిష్మతి తెలివితేటలకు ఇది నిదర్శనం. బాహుబలి, మాకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలి. ఇలా రా మిత్రబింద, నీతో కాసేపు మాట్లాడాలి. ఏంటి, యుద్ధమాపి ఇలా వచ్చావు? శతద్రువంశ యోధుడివి, నీకు కూడా భయమేసిందా? సిగ్గుచేటు. అది కాదు మిత్రబింద, నా భయమంతా నీ గురించే. నేను పోతే నువ్వు ఒక్కదానివి ఎలా ఉంటావు? నువ్వు పోతే నేను లేనా? చూసుకోలేనా? ఈ చివరి క్షణంలోనైనా నిజం చెప్పు భైరవా, నీకు భయం వేసింది కదూ? యువరాణి, ఆ యంత్రాన్ని చూసావా ఎలా ఉందో? దున్నపోతులా ఉంది. దాన్ని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. యువరాణి, మీరు స్లిప్ అయి పడిపోతారేమో, జాగ్రత్త. అయ్యో, చూసుకోవాలి కదమ్మా. ఏంటి బాబు, వీళ్ళు ఇంత కేర్లెస్ గా ఉన్నారు? సరే, ఏం చేస్తాం, వెళ్ళిపోదాం పదా.